బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఈ మేరకు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే నేడు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో వానలు పడతాయంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా వర్ష సూచన ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది సందీప్. ఇందులో భాగంగా మరొక 3 నుంచి 4 రోజుల పాటు తెలంగాణ, ఏపీలో 2 రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీకి వచ్చేసి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలోని ఏపీలో ఈ జిల్లాలో వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు వచ్చేస్తే మాత్రం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అంటే అటు కొన్ని జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లోని కేవలం కోస్తాంధ్ర జిల్లాలో, ఇటు తెలంగాణలోని మళ్ళా చాలా వరకు జిల్లాలో కూడా వర్ష సూచన ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గత వారం 10 రోజుల క్రితం కురిసినటువంటి కంటిన్యూ వర్షాలతోటి ఫుల్ ఫ్లెడ్జ్ గా నీళ్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. జూన్, జూలై నెలల్లో కురవని వర్షము ఏదైతే లోటు వర్షపాతం ఉందో దానికంటే ఎక్కువగా అధిక వర్షపాతం ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి నమోదైంది. దీంతో తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా, గోదావరి, మూసి, మంజీరా ఇవన్నీ కూడా ప్రధాన నదులు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి చాలా పెద్ద నదులు తెలంగాణకు సంబంధించి. ఈ నదులతో పాటు మూసి, మంజీరా నదులు కూడా చాలా ఉధృతంగా ప్రవహించాయి. కృష్ణా, గోదావరి, మూసి, మంజీరా నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా పూర్తిగా నిండిపోయాయి. దీంతో ప్రాజెక్టుల గేట్లను లిఫ్ట్ చేసి కూడా లక్షలాది క్యూసెక్ల వాటర్ ని కూడా దిగువకు రిలీజ్ చేశారు. దాంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహించాయి దాదాపు 4-5 రోజుల పాటు. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. గతంలో కురిసినటువంటి వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉందో అదే సిచ్యువేషన్ ఈసారి కూడా రిపీట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ అంతటా కూడా కురిసినటువంటి వర్షాలతోటి ఈ ఏడాదికి సరిపడినటువంటి సాగునీటికి, తాగునీటికి ఎలాంటి డోకా లేదని కూడా అటు వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. ప్రాజెక్టులన్నీ ఫుల్ ఫ్లెడ్జ్ గా నిండిపోయే గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ని దిగువకు రిలీజ్ చేయడము, వాగుల యొక్క ప్రవాహం కూడా చాలా అద్భుతంగా ఉండడంతో దాంతో పాటు తెలంగాణలోని చాలా చెరువులు కూడా ఉంటాయి. గొలుసుకట్టు చెరువులు ఎక్కువగా ఉంటాయి. చెరువులు కూడా బత్తలు పడ్డాయి. చెరువులు కూడా పూర్తిగా నిండిపోయాయి. కాబట్టి ఇక ప్రాజెక్టులు నిండడం వల్ల ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి ఆయకట్టుకు సంబంధించినటువంటి సాగునీరు కూడా ఆల్రెడీ కాలువల ద్వారా రిలీజ్ చేశారు. సాగునీరు అందుతుంది. ఇక చెరువులు మత్తల వల్ల చెరువుల తూముల ద్వారా కూడా వాటర్ రిలీజ్ చేసి చెరువుల దిగువన ఉన్నటువంటి ఆయకట్టుకు కూడా సాగునీరు అందిస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో భారీ వర్షాలు పడడం వల్ల అటు బోర్లు, బావుల్లో కూడా నీటి మట్టం పెరిగింది కాబట్టి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగింది కాబట్టి ఇట్లా ఏ రకాలుగా చూసినా సరే అటు వర్షం పడ్డది, ఇటు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది, చెరువులలోకి నీళ్లు వచ్చే ప్రాజెక్టులు కూడా ఫుల్ఫిల్ అయ్యి అంటే ఈ 4 వీటి ద్వారా సాగునీరు అందే అవకాశం ఉంది. కాబట్టి పంటలకైతే పూర్తి స్థాయిలో ఈ ఖరీఫ్ గాని వచ్చే రబీ సీజన్ గాని ఎలాంటి డోకా లేకుండా సాగునీరు అయితే అందే అవకాశం ఉంది. ఇప్పుడు పడ్డటువంటి వర్షాలతోటి మరొక 3-4 రోజుల పాటు కూడా
ఏర్పడినటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల మరింత వర్షాలు పడితే కూడా ఇంకా ఆనందం ఉండే అవకాశం ఉంది రైతులకు. ఎందుకంటే కొద్ది గొప్ప కురవని ప్రాంతాల్లో కానీ ఇప్పటికైతే వాటర్ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా రాబోయే రోజుల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రాజెక్టులు నిండిపోతాయి, చెరువులు కూడా నిండిపోయే అవకాశం ఉంది కాబట్టి మరింత వాటర్ పెరిగిపోతే ఇంకా ఎలాంటి డోకా ఉండే అవకాశం లేదు. అయితే గతంలో కురిసినటువంటి వర్షాల వలన అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్లు కూడా చాలా వరకు కనెక్టివిటీ కంప్లీట్ గా తెగిపోయింది. వాగుల యొక్క ప్రవాహం తోటి బిచ్చులు కూడా కొట్టుకుపోయాయి. వాటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయాలని, రోడ్డు సంబంధించినటువంటి రిపేర్లు చేసి త్వరగా రాకపోకలకు సంబంధించినటువంటి అంతరాయం లేకుండా చూడాలని కూడా అటు ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. దాంతో పాటు భారీ వర్షాల కారణంగా మాత్రము వందలాది ఎకరాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగింది. అటు పత్తి గాని, సోయాబీన్ గాని, వరి గాని ముఖ్యంగా ఉన్నటువంటి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. చాలా ఎకరాల్లో కూడా ఇసుక మేటలు వచ్చిపోయాయి. దాంతో పాటు పొలాలు కొట్టుకుపోయాయి. పత్తి పంట మునిగిపోయింది. నీళ్లలో ఉండి విపరీతమైనటువంటి నష్టం అయితే రైతాంగానికి జరిగింది. సో జరిగినటువంటి పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి లెక్కలు వేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మాకు పరిహారం చెల్లించాలని కూడా వాళ్ళు అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళా భారీ వర్షాలు పడితే మరింత పంట నష్టం జరిగే అవకాశం ఉందన్నటువంటి ఆందోళన కూడా అటువైపు రైతాంగం నుంచి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం కూడా అలర్ట్ గా ఉంటుంది. వాతావరణ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మరొకసారి భారీ వరదలు వర్షాలు వస్తే ప్రజలు కూడా అలర్ట్ ఉండాలని కూడా సూచిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.